హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ విష్. మనం ఈ వీడియోలో మా ఊర్లో అమ్మవారి దేవర ఎలా జరిగిందో చూసేద్దాం పదండి. అవును, మా ఊరు ఏదో చెప్పలేదు కదండి, తమ్నైల్లో పెట్టాను కదా. మా ఊరు నవాబుపేట, మైలవరం మండలం, కడప డిస్టిక్ అండి. దేవర అనగానే ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క ప్రొసీజర్ ఉంటుంది కదండి. మా ఊర్లో అయితే ముందుగా గుర్తుకొచ్చేది అమ్మవారి యొక్క మట్టి విగ్రహాలు. మట్టి విగ్రహాలను ఎలా చేస్తారు అనేది కూడా మనం ఈ వీడియోలో చూడొచ్చు. ఏ పనినైనా మనం ముందుగా మొదలుపెట్టే ముందు పూజతో చేస్తాం కదండి. ఇక్కడ కూడా అలాగే వాళ్ళు ముందుగా పూజ చేసి అమ్మవారి యొక్క విగ్రహాలు తయారు చేయడం మొదలు పెడుతున్నారు. ఈ మట్టి విగ్రహాలు తయారు చేయడం వెనుక కూడా ఒక కథ ఉందండి. దానిని వీరభద్రుడు గారు వివరిస్తారు, వినండి. తలమంచిపట్నం కుమ్మరి వాన్లో నవాపేట పెద్ద మనుషులు వస్తే నెల రోజుల ముందు ముడుపు ఇస్తారు. ఇచ్చిన తర్వాత చిన్నమ్మను పెద్దమ్మను కలిసి మా పూర్వీకుల ప్రకారము మా తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తర్వాత మా తరంతో ఇద్దరు కలిసేసి మేము మా ఇంటి నుంచి మట్టి పవిత్రంగా చేసుకొని తీసుకొచ్చేసి వాటిలో కొన్ని కలిపేసేసి ఒక పొద్దుతో నిమ్మకాయలు టెంకాయలు ఊదిబత్తులతో నిశ్చితం చేసినాక ఇక్కడికి వచ్చేసి మేము ఫస్ట్ మండ్యం చేసినాక తలవాది రూమ్లోకి వచ్చేసి తల అంటిస్తాము. ఈ గ్రామంలో అందరి సహకారంతో 2 దున్నపోతులు 2 బాణగొర్రెలు చేసుకొని ఫస్ట్ పూజ ఈ ఇంట్లోనే ఎవరైతే ఉంటారో కుంకుమ పసుపు గాజులు వీళ్ళ తర్వాత గుళ్ళోకి పోయినాక గ్రామస్తులందరివి బోనాలతో అని సవ్యంగా చేసుకుంటారు ఈ గ్రామ పెద్దలు. థ్యాంక్స్ అండి, మాకు ఇంత చక్కగా వివరించినందుకు. మా ఊర్లో అయితే ఇలా పెద్దమ్మ తల్లి చిన్నమ్మ తల్లి విగ్రహాలు చేస్తారు. కొన్ని ఊర్లలో ఒక విగ్రహం అనేది చేస్తారండి. ఇంకా మరి కొన్ని ఊర్లలో అయితే అమ్మవారి ప్రతిరూపంగా అద్దాన్ని కూడా పెడతారని నేను తెలుసుకున్నాను. దేవగుడి గ్రామంలో అయితే చూశాను నేను అలాగా. మీ ఊర్లో ఏ విధంగా చేస్తారనేది కమెంట్లో తెలియజేయండి, మేము తెలుసుకుంటాము ఎక్కడెక్కడ ఎలాంటి పద్ధతి ఉంది అనేసి. ఇంకొన్ని చోట్ల గుడిలో ఉన్న విగ్రహానికే పూజలు చేస్తారు. చూడండి, ఈయన అమ్మవారి యొక్క విగ్రహాన్ని ఎంత చక్కగా తీర్చిదిద్దుతున్నారు అనేసి మీరే చూస్తున్నారు కదా. ఆయన అమ్మవారి యొక్క నగుమోము కోసం ప్రయత్నిస్తున్నారు కదా. ఈ ప్రక్కన ఉన్నది చిన్నమ్మ తల్లి విగ్రహము. 2 విగ్రహాలను వీళ్ళు ప్యారలల్గా ఒకదాని తర్వాత ఒకటి చేస్తూ చూడండి. ఈయన పెద్దమ్మ తల్లి విగ్రహానికి చీర కట్టినట్లుగా రావడానికి అనేసి ఎంత చక్కగా ప్రయత్నిస్తున్నారు అనేసి. నేనైతే మొదటిసారి అండి ఇలా డైరెక్ట్గా చూడటం. ఇంతకుముందు 11 సంవత్సరాల క్రితం మా ఊర్లో దేవర జరిగినప్పుడు ఎవరిని లోనికి అనుమతించే వాళ్ళని కాదు, గ్రామస్తులను చూడటానికి కూడా. ఏ ఇంట్లో అయితే చేస్తున్నారో ఆ కుటుంబంలో వాళ్ళు మాత్రమే చూడగలిగేవారు. అదే కాకపోకుండా ఈ పెద్దమ్మ తల్లి చిన్నమ్మ తల్లి దేవరకు కూడా ఒక స్టోరీ ఉందని అయితే నేను ఈరోజు తెలుసుకున్నాను. ఈ దేవర కార్యక్రమంలో భాగంగా పెద్దమ్మ తల్లి చిన్నమ్మ తల్లికి 7 మంది అక్క చెల్లెళ్ళు అనేసి, ఆ 7గురిలో ఒక చిన్న తమ్ముడు ఉన్నాడని, ఆయనే పోతురాజులాగా గుడి ముందు ఉంటాడని నేను ఇప్పుడే తెలుసుకున్నాను. ఏదో విగ్రహం ఉంది అని అనుకునేదాన్ని. అమ్మవారి ఎదురుగా ఒక పోతురాజు, ఒక్కొక్క ఊర్లో లింగమయ్య, అలాగా వేరు వేరు పేర్లతో ఉంటారు కదండి. ఆయన వారికి చిన్న తమ్ముడు అంట. అందుకనేసి ప్రతి అమ్మవారి గుడిలోనూ మనం ఎదురుగా చూస్తాము వారి యొక్క తమ్ముడిని. ఈ అమ్మవార్లు 6 మంది అక్క చెల్లెళ్ళు ఉన్నారు. ఆ తమ్ముడు కాకపోకుండా ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క పేరుతో ఉంటారు వీరు. ఇప్పుడైతే చూడండి, కొద్ది గంటల తర్వాత తీసిన క్లిప్స్ ఇవి. ఆల్రెడీ మనం పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3లలో చూపించాం కదా. అలాగే అమ్మవారికి రంగులు వేస్తున్నారు. కొంచెం మట్టి విగ్రహం ఆరిన తర్వాత ఆ రంగులు వేసిన తర్వాత వాటికి మళ్ళీ కలర్స్ వేశారండి, శారీ కలర్ అందుకనేసి. ముక్కుబడి నీ పెళ్లి లగ్గము, నీ పెద్దమ్మ తల్లి చిన్నమ్మ తల్లి నీ జాతర వైభవంగా దక్కాలని వేల భూములు, వెక్క సరంగాలములు, కెంపులు, నీలములు, గోపీక పుష్పరాగములు, ఎలలేని ఎర్రివరంబులిచ్చి తిక్కవరంబులిచ్చి ఏ వర్షం పడకుండా గంగమ్మ తల్లి మంచి వాతావరణాన్ని మాకు దయచేసి నీ పెళ్లి లగ్నము నీ జాతర వైభవంగా జరుపుకొని నీ పొలినార గెట్టు సాగనంపేంత వరకు మా గ్రామ పెద్దలను, మా గ్రామ పొలినార రెడ్డిని, మా గ్రామ ప్రెసిడెంట్ను, మా గ్రామ అయ్యగారిని, పొలమ కులాలను, పొలమ పెద్ద మనుషులను, మా ఆడపడుచులను, బాలలను, బాలికలను, స్త్రీలను, పురుషులను, ముఖ్యంగా మా కళాకారులను, ప్రతి ఒక్కరి కళాకారులను దీవించి నీ జాతర వైభవంగా జరుపుకోవాలని వేడుకుంటున్నాం తల్లి. ఏదన్నా తప్పులు ఒప్పులున్నా క్షమించాలని వేడుకుంటున్నాం తల్లి. శాంతం సిద్ధాంతం.
విద్యానికే పోతివి నీవు, మనిషి నిద్రపోతివి నీవు, ఏ ముఖముల వీరికి విద్యానికే పోతివి నీవు. అలనాడు ఇచ్చిన వరంపు ఇలనాడు ఇలనాడు నవాబుపేటకు ఆ పైన. ఈ ముందు వీడియోలో చూశారు కదండి, దేవర కార్యక్రమంలో భాగంగా అన్ని చోట్ల కొబ్బరికాయలు కొడుతున్నారు. అలాగే అన్ని చోట్ల ఇలాగా సందడిగా ఉందండి. దేవర అంటేనే పెద్ద పండగలాగా అంటారు కదా, ప్రతి ఇంట్లోనూ అందరి బంధువులతో కిక్కిరిసిపోయిందండి. చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకొన్ని గంటల తర్వాత మేము ఎక్కడికి వెళ్ళి చూస్తే అమ్మవారికి ఇలాగా రంగులు పూస్తూ ఉన్నారు మొహానికి. అందుకనేసి అమ్మవారి యొక్క స్వరూపాన్ని మీరే చూడండి, అమ్మవారి యొక్క ఆయుధాలు అందుకు ఎలా అలంకరించారనేసి కూడా మీరు చూడొచ్చు. ఇంకొద్ది గంటల తర్వాత అమ్మవారికి అలంకరణలో నగలను కూడా వేస్తారంటండి. ఇక్కడికి మళ్ళీ మనం వేరే చోటుకి వచ్చేసామండి. ఇక్కడ ఊళ్ళో దున్నపోతుని అమ్మవారికి బలి ఇచ్చే దున్నపోతుని ఊళ్ళో ఇలా పెట్టుకోవాలంటండి. ఇక్కడ వేరే వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చింది, వాళ్ళు అమ్మవారికి పూజించిన తర్వాత మళ్ళీ ఊళ్ళో అందరి దగ్గరికి తిరుగుతుంది అనేసి మనం తెలుసుకున్నాము. పొన్నారి కావిల మీద పాల కావిల మీద నేటి వందల మీద నెలకొని పూజలు అంటున్నావు తల్లి. మా కాపవారికి, మా ఆయకట్లకు, వచ్చిన ఆడపడుచులకు, వచ్చిన కొత్త జనానికి ఆ పైన దైవాన్ని తల్లి కాడిన మేడిన తాండపులాడేటి కనకసులాటి నేటి రోజుల మారు నీ జాతర, నీ పెళ్లి లగ్గము వైభవంగా దక్కాలని వేడుకుంటున్నాం తల్లి. శాంతం సిద్ధాంతం పట్టుకో సేవట్టుకో అక్క అబ్బని రాబు అబ్బని రాబు 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 అబ్బమ్మా చదివినా రాబు తల్లి పవని రాబు పవని రాబు 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 నారాయణ రా
దానిగమా ఆయన ఎట్లా దానిగమా ఏయ్ సంకురామ రెడ్డి గారు ఒకసారి మిస్ చేయి. మున్పటి వీడియోలో చూశారు కదండి, వారు అమ్మవారి మీద నిలబడి ఎంత బాగా మాట్లాడుతున్నారో. దేవుడు అనుగ్రహం ఉంది కాబట్టి కదండి అది ఏమీ కదలకుండా, ఎంతమంది పట్టుకున్నా కదిలేదైతే కదులుతుంది అండ్ వాళ్ళు పడిపోతారు కూడా. దేవుడు అనుగ్రహం ఉంది కాబట్టి వాళ్ళు అంత ధైర్యంగా నిలబడి మాట్లాడగలుగుతున్నారు. కొద్ది గంటల తర్వాత ఇక్కడికి వెళ్ళి చూస్తే అమ్మవారి విగ్రహాలు చేసే చోట అమ్మవారికి ఇలాగా హస్తానికి అందుకు వాళ్ళు రంగు పూస్తున్నారు. మీరే చూడండి ఎంత చక్కగా పూస్తున్నారని. ఓవరాల్ లుక్ కూడా మనం ఫైనల్గా యాడ్ చేసాము. అమ్మవారి విగ్రహం ఎలా తయారు చేశారన్నది కూడా ఇందులో పార్ట్స్గా ఉన్నాయి. కంప్లీట్గా అయితే మీరు చూడొచ్చు ఓవరాల్ వీడియోలో. కొద్ది గంటల తర్వాత మనం ఇక్కడికి వెళ్ళి చూద్దాము. అంతలోపు అక్కడ ఊర్లో ఇంకా మిగతా కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయో చూసేద్దాం పదండి. దున్నపోతును ఊర్లో తిప్పుతారని చెప్పాం కదా, బలివ్వబోయే దున్నపోతును అది తిప్పుతున్నారు. మీరు ఈ వీడియోలో గమనించవచ్చు. అది పాపం అలసిపోయింది, ఊరంతా తిరిగేసి అందరి ఇళ్ళ దగ్గరికి వెళ్ళొస్తుందండి. ఊర్లో ఉన్న ప్రతి ఇంటి దగ్గరికి వెళ్తుంది. పూర్వం హద్దులు ఉంటాయి కదా, అక్కడి వరకు తిరుగుతుందండి. ఇలాగా చాలా టైర్డ్ అయిపోయినట్లుంది అది. అందరూ దాని వెంట తిరుగుతున్నారు చూడండి, సందడిగా ఉంది. మా ఇంటి దగ్గరికి కూడా వచ్చింది. మా అమ్మ వాళ్ళు పూజ చేస్తున్నారు. అక్కడ ముందుగా అయితే ఆ ఇంటి దగ్గర చేశారు, ఇప్పుడు ఈ ఇంటి దగ్గర చేస్తున్నారండి. దాంతోపాటు అందరూ కొబ్బరికాయలు కొట్టి పూజ చేస్తున్నారు. ప్రతి ఇంటి దగ్గర ఇలాగే చేస్తున్నారని. ముందుగా దున్నపోతు మీద వాటర్ పోస్తారు, ఒక గిన్నె అనేసి. దాని తర్వాత పసుపు కుంకుమ. ఇది రాత్రి 11 గంటలు ఆ సమయంలో ఇక్కడ అమ్మవారిని తయారు చేసిన తర్వాత ఇక్కడ కూర్చోబెడతారు. అందుకని ఇక్కడ ముందుగానే అమ్మవారి యొక్క కథని చెప్తున్నారు ఆయన. మీరు వినండి ఆ క్లిప్స్ అనేది. పక్కన బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఉండొచ్చు. మన గోనకాట పెట్లు పన్నుడిపోయినాయి. సావులు ముందంట, బ్రతుకులు వెనకంట. ముందు పెట్టిన మెడిమే వెనక్కి తిప్పకుండా ఏదానికన్నా గాని ముందుకేనంట. కోనకాట పెట్టి కులమున మోటాటి వాళ్ళము గొప్ప కాపరస్తుడైన కోనకాట పెట్టి సంసారం అంటే ఏటికేటికి ఎగువల్లే గాని దిగువల్లో ఉండదంట. మధ్యాహ్నంగానే చెప్పిన దున్నపోత నేను చెప్పిన అట్లా దయ వచ్చిందో ఆ తల్లి సృష్టి పెద్దమ్మ తల్లి దయ ఎవరు పుట్టింది నాయన? ఎవరు పుట్టింది? రెడ్డి గారు ఎంత చెప్పారు? సత్య చంద్రారెడ్డి గారు ఎవరు పుట్టింది సామి? నువ్వు కూడా దొంగపట్ల పెట్టేది నీరు మా చిన్న మనవి చిన్న మనవి. చంద్రారెడ్డి గారు, హరిచంద్రారెడ్డి గారు, మనమంతా ఇప్పుడు ఏ యుగంలో ఉన్నాం నైనా? యుగాలెన్ని జరిగిపోయినాయి నైనా? కృతాయుగము, త్రేతాయుగము, దాపరయుగము, కలియుగము, నాలుగో యుగంలో ఉన్నాం. ఇప్పుడు యుగానికి ఎన్ని రోజులైనా? యుగానికి ఏమక్క ఒక్క ఏమక్క ఏం కావాలా? కొంచెం ముందు తరచునైనా, కొంచెం ముందు తరచుకొని కొంచెం ముందు తరచుకుంటారు.
అమ్మవారి యొక్క విగ్రహం అయితే తయారైపోయిందండి. మనకి ముందుగా ఈ వీడియో స్టార్టింగ్లో మనం యాడ్ చేస్తాం కదా, కుమ్మరి ఆయన వీరభద్రుడు గారు ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. కుమ్మరివారు తలమంచిపట్నం కుమ్మరివారు తయారు చేసిన అమ్మవారి యొక్క మట్టి విగ్రహాన్ని మా ఊరు ఆయన నవాబుపేట గ్రామానికి చెందినటువంటి చాకలి వారికి వాళ్ళు అప్పచెప్పుతారనమాట. అక్కడి నుంచి ఇక్కడికి మనం ముందు వీడియోలో ఇందాక కథ చెప్తున్న ప్లేస్ చూపించాం కదా, అక్కడికి తీసుకొస్తారు అమ్మవారిని. చూస్తున్నారు కదా అమ్మవారిని తీసుకొచ్చేటప్పుడు జనాలు ఎలా ఉన్నారో, ఎలాగా సందడిగా ఉంది. అలాగే మీరు గమనించండి ఆ అమ్మవారి యొక్క స్వరూపాన్ని చూసి. ఇక్కడ తప్పకుండా శబ్దాలు కూడా ఉంటాయి, న్యాచురల్గా ఉంటుంది. అలాగే అందించాలి. చూడండి ఇక్కడ అమ్మవారు కొనినట్లుంది ఆవిడకి, మీరే గమనించండి.
అమ్మవారి యొక్క విగ్రహాలను అయితే తయారు చేసిన చోటు నుంచి అమ్మవారిని కుదుట కూర్చోబెట్టే ప్లేస్కి అయితే తీసుకెళ్ళాడండి. అక్కడ అమ్మవారి యొక్క కథను చెప్తున్నారు. ప్యారలల్గా వీళ్ళు అమ్మవారి యొక్క రథాలను తీసుకెళ్తున్నారు. ఆ తర్వాత కథ పూర్తయిన తర్వాత అమ్మవారికి దున్నపోతులను బలిస్తారు ఊరు రాసిన. ఆ తర్వాత ఊర్లో వాళ్ళందరూ వారి వారి యొక్క మొక్కుబడులను తీర్చుకోవచ్చు. పెద్దమ్మ తల్లి దగ్గర ఊరు రాసిన దున్నపోతులను అయితే బలి ఇచ్చారు కాబట్టి పెద్దమ్మ తల్లి దగ్గర అయితే మిగతా కార్యక్రమాలు జరుపుకోవడానికి అవకాశం ఉన్నది. కాబట్టి ఇంకా ఇక్కడ కార్యక్రమం అయిన తర్వాత ఎవరి గృహాలకు వాళ్ళు వెళ్ళి శుభ్రపరచుకొని యథావిధిగా వారి వారి యొక్క మొక్కుబడులను తీర్చుకున్నారు. ఇక్కడైతే ఈ వీడియోలో ఈయనను దున్నపోతును బలి నరికినందుకు గాను అందరూ అభినందిస్తున్నారు. ఊరి తరపున ఇన్ని ఎట్లకని నరుకుతుంటారు కదా అలాగనేసి. ఇందులోనే అమ్మవారి యొక్క పూర్తి విగ్రహాన్ని అయితే మనం మునుపు చూడలేదు కదండి. ఇక్కడ చూసేసేయండి అమ్మవారి యొక్క విగ్రహాలని ఎలాగా తయారు చేశారు అనేసి. ఫైనల్గా ఇక్కడ కుదుటను కూర్చోబెట్టిన తర్వాత ఇక్కడ పెద్దమ్మ తల్లి పక్కనే చిన్నమ్మ తల్లి ఉంది. పెద్దమ్మ తల్లి యొక్క రూపాన్ని చూడండి, ఆవిడ యొక్క అస్త్రాలను చూడండి, మీరే గమనించేయండి ఆవిడని ఎంత చక్కగా వాళ్ళు తయారు చేశారు అనేసి. వారి యొక్క రూపం ఉడ్డిపడేలాగా అగుపిస్తున్నది. చూడటానికైతే రెండు కళ్ళు సరిపోవట్లేదండి. నేనైతే ఏ గుడికి వెళ్ళినా కూడా దేవుళ్ళని అలాగ చూస్తూ ఉండిపోతాను. బయటికి రావడానికి మనసే ఒప్పదు. ఎందుకో ఆ విగ్రహమూర్తులను చూస్తుంటే అదొక చెప్పలేని అనుభూతి. ఆ ఆనందం వేరండి. మీలో నాలాంటి స్వభావం కలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఒక లైక్ కొట్టేసేయండి. ఏ గుడికి వెళ్ళినాను నేను ఇంతే అండి. దేవుళ్ళని అలాగ చూస్తూ క్యూలో ఉండిపోతాను. మనం అలా నిలబడి ఉండిపోతామనేసే తిరుమలలో అలాగ కొద్ది చోట్లయితే మనల్ని తోయడానికంటూ మనల్ని పంపించడానికంటూ ప్రత్యేకంగా సేవ చేసే వాళ్ళు ఉంటారు. మనల్ని త్వరగా దేవుడి ముందు నుంచి పంపించడానికి అనేసి, మిగతా వారికి కూడా దర్శన భాగ్యం కలిగేందుకనేసి. ఇంకా మనమైతే ఇక్కడి నుంచి ఇంటికి వచ్చేసామండి. ఇంటికి వచ్చేసి ఊరి పొలిమేరలలో అయితే పొలి చల్లుతారనేసి ఆల్రెడీ చెప్పేశారండి. ఈ సమయంలో ఊరిలో నుంచి ఎవరు బయటకు వెళ్ళడానికైతే అవకాశం లేదండి. పొలిమేర గట్లు ఉంటాయి కదా ఊరికి 4 అంచులలో. ఇంకా మా ఇంట్లో అయితే మారమ్మ తల్లి దగ్గరికి వెళ్ళడానికి అనేసి మా ఇంటి దగ్గర నుంచి బోనం అందుకు వండి రెడీ చేసేసారండి. మా అమ్మ బోనం ఎత్తుకుంది, మా డాడీ పక్కనే ఉన్నారు. ఆ వీడియోలో మీరే గమనించవచ్చు, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. ఇంకా అక్కడికి అమ్మవారి దగ్గరికి అనేసి ఊరి తరపున ఇచ్చిన దున్నపోతుని తీసుకెళ్తున్నాము. దాంతోపాటు మా ఇంటి తరపు నుంచి బలి ఇవ్వడానికి అనేసి చిట్టి పొట్టేళ్ళని తీసుకెళ్తున్నారు. ఇంకా మారమ్మ తల్లి యొక్క గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ అమ్మవారి చుట్టూ చుట్టామండి. మామూలుగా మనం ఎక్కడికైనా గుడికి వెళ్తే అక్కడ అమ్మవారి గుడి చుట్టూ తిరుగుతాం కదా, ఏ గుడిలో అయినా కూడా. అలాగ చుట్టేసిన తర్వాత ఇంకా యథావిధిగా అమ్మవారికి పూజలు చేసి మిగతా కార్యక్రమాలను కూడా పూర్తి చేసేసుకొని దేవుడికి దండం పెట్టేసుకొని మా కుటుంబ సభ్యులంతా అమ్మవారి యొక్క ఆశీర్వాదాన్ని తీసుకొని ఇంటికి వెళ్ళిపోయామండి. అప్పుడే దేవర అయిపోయిందనేసి అనుకోవద్దండి. ఇది ఇక్కడి వరకు మాత్రమే. ఇక్కడ అమ్మవారికి ఇలాగ పూజలు చేసుకున్న తర్వాత ఇంకా వేరే అమ్మవార్లు కూడా మనం ముందు వీడియోలలో చూసాం కదా, పెద్దమ్మవారు, చిన్నమ్మవారు, మా ఊర్లో అయితే సుంకలమ్మ, అలాగా అమ్మవార్ల గుడుల దగ్గరికి వెళ్ళి ఎవరెవరి మొక్కుబడులను వాళ్ళు తీర్చేసుకుంటారు. అక్కడ తీర్చేసుకున్న తర్వాత వచ్చిన బంధువులకి భోజనాలు సిద్ధం చేసేసి అందరికీ వడ్డించి అందరితో టైం స్పెండ్ చేస్తారు. ఇలాంటి ఫెస్టివల్స్ అన్నీ కూడా మనందరం ఒకే చోట ఉండి అందరము కలిసి కొంచెం టైం స్పెండ్ చేయడానికి ఏమో అనిపిస్తుంది నాకైతే.
అందుకే పెద్దలు ఇలాగ పండగలు అనేసి పెట్టారనేసి అనిపిస్తుంది. మనం కూడా ఈ సమ్మర్ హాలిడేస్లో ఇలాగ ఫ్యామిలీ మొత్తంతో టైం స్పెండ్ చేసినట్లు అనిపిస్తుంది. ఇక్కడ దున్నపోతునైతే ఆయన నరికేస్తున్నారు కదా, నేను బేసిక్గా ఈ వీడియోస్ యాడ్ చేయొద్దు అనుకున్నానండి, కానీ అన్ని కార్యక్రమాలు తెలియాలి కదా అందరికీ ఎలా జరుగుతాయని, అందుకనేసి యాడ్ చేశానండి. ఇక్కడ నైట్ మళ్ళీ తెల్లవారుజామున అమ్మవారిని ఊరి నుంచి తీసుకెళ్ళి ఊరి పొలిమేరు దగ్గర కూర్చోబెడతారండి. అక్కడ అమ్మవారిని వదిలిపెట్టి వచ్చిన తర్వాత అక్కడ తిరిగి చూడకూడదని పెద్దలు చెప్తారు. తిరిగి చూస్తే మంచిది కాదని అంటారు. దాని వెనుక ఏదో ఒక కథ అయితే ఉంటుంది, మనకైతే అది తెలియదు కదా. తెల్లవారుజామున అయితే అమ్మవారిని తీసుకొచ్చి ఇలాగా ఊరి పొలిమేర గట్టున అమ్మవారికంటూ ఒక అరుగునైతే ఏర్పాటు చేశారు కూర్చోబెట్టడానికి. అక్కడికి మనం వెళ్ళామండి. డీటెయిల్గా ఇక్కడైతే బాగా చూడొచ్చని. నిన్నైతే మొత్తం ఊరిలో జనాలతో, ఊరికి వచ్చిన బంధువులతో అమ్మవారి దర్శనానికి ఎక్కువ టైం అయితే మనకి దొరకలేదు. చాలా రద్దీగా ఉంటుంది అక్కడ. అదే కాక చూడడానికే గ్యాప్ లేదండి, అసలు వీడియో తీయడానికే కుదరలేదు. అందుకనేసి ఇక్కడికి వచ్చి డీటెయిల్గా వీడియో తీద్దామనేసి ఇక్కడికి వచ్చామండి. మీరే చూడండి అమ్మవారిని ఎలా కూర్చోబెట్టారని. ఇదైతే ఊరి పొలిమేర గట్టు. ఇంతే అండి, మా ఊర్లో అయితే అమ్మవారి యొక్క దేవరను ఈ విధంగా చేస్తారు. ఈ వీడియోలో మొత్తం మనం అన్నీ యాడ్ చేసాం కదండి, ఏ కార్యక్రమాలు ఎలా జరుగుతాయి అనేసి. మీ ఊర్లో ఎలా జరుగుతుందో కమెంట్లో తెలియజేయండి ఇఫ్ పాసిబుల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ Shiva Vishnu. Please like, comment, share and subscribe our channel.